సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో నాని. త్వరలో రిలీజ్ కానున్న భలే భలే మగడవై సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. కొట్లాట కోసం 100 కోట్లు వృధా. ఇలా ఢీకొట్టడం అధికార విపక్షాలకు సరదానా? జనానికి వీళ్ళ జవాబుదారీ ఇదేనా? దేశం నిర్వేదంతో చూస్తుండగా పార్లమెంటులో జరుగుతున్నదేంటి? బిగ్ స్టోరీలో తల్లిని బతికుండగానే సమాధి చేయాలని ట్రై చేశాను. పోషించలేనంటూ శ్మశానానికి ఈడ్చేస్తాడో కొడుకు. భారమైపోయావంటూ ఊరికి దూరంగా విసిరేస్తాడింకో కొడుకు. అమ్మ పరిస్థితి ఇంత అధ్వాన్నమా? మనం బతుకుతున్నది ఇంగితం లేని అరణ్యమా? తల్లడిల్లిపోతున్న తల్లి కన్నీరు తుడిచేందుకు మేం సిద్ధం. కదిలించే కథనాలే కాదు, ఆ తల్లి ప్రాణం కంటే ఎక్కువ కాదు మనం ఒకరోజు తిండి తినకపోవడం. కడగళ్లకి పరిష్కారాలు చూపిస్తుంది హెచ్ఎం టీవీ. ఆసరా లేక అల్లాడుతున్న తల్లిదండ్రుల సమాచారం మాకివ్వండి. బాధ్యులెవరో తేలుద్దాం, భరోసా కల్పిద్దాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9553586063. నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు పీజీ కోర్సులో అడ్మిషన్స్ పొందే సమయం. ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు కాలేజ్ ఎంపిక ఎలా చేసుకోవాలి, కాలేజ్లో ఫ్యాకల్టీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది పెద్ద కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ ను క్లియర్ చేస్తూ గత 52 సంవత్సరాలుగా విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏఐసిటిఈ అప్రూవల్ కలిగి ఎన్ఏఎసి అక్రిడేటెడ్తో ప్రతి సంవత్సరం దేశంలోని టాప్ కాలేజీల్లో అగ్రగామిగా నిలుస్తున్న శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ విద్యా సంవత్సరంలో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ కోర్సులు అయిన పీజీడీఎంలో జాయిన్ అవ్వాలంటే ఎనీ డిగ్రీలో 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇక దీనికి సంబంధించిన ఈ విషయానికి సంబంధించి శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రత్యేకతలు ఏమిటి, అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా, వీటన్నిటి వివరాలు మనకి వివరించడానికి శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం అనిల్ గారు, అలాగే కేవీఎస్ కృష్ణమోహన్ గారు మనతో పాటు ఉన్నారు. మనం వారితో మాట్లాడదాం. హలో అండి. హలో, బాగున్నానండి. సో మీరు చెప్పండి, అసలు ఎంబీఏ అంటే ఏంటి? వాట్స్ ద సిగ్నిఫికెన్స్? ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఒక దేశం యొక్క భవిష్యత్తు కానీ, ఒక దేశం యొక్క ఎకనామిక్ స్టేటస్ కానీ స్ట్రెంగ్తన్ కావాలి అంటే రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. ఒక దేశాన్ని ఎకనామికల్లీ స్ట్రాంగ్ కంట్రీ అని అన్నామంటే మానవ వనరులు అనేవి ఆ దేశంలో ఉన్న సహజ వనరుల్ని, ఆ దేశానికి కావలసిన నీడ్స్ కానీ, ఆ దేశానికి కావలసిన వస్తువుల్ని కానీ సమకూర్చి వాణిజ్య రంగంలో దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సి వస్తుంది. సో దానికి ఒక రకమైన స్కిల్స్ కావాలి. సో ఎంబీఏ అనే కోర్సు ఈ స్కిల్స్ని డెవలప్ చేయడానికి, ఒక మనిషికి కావలసిన నాలెడ్జ్ ఏమిటి, అతని యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఆ మనిషికి ఏ విధమైన స్కిల్స్ ఉండాలి అనేది డెవలప్ చేసే కోర్సెస్ ఎంబీఏ కోర్సెస్ అండి. సో ఈ మా ఆర్గనైజేషన్లో, మా ఇన్స్టిట్యూషన్లో, శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేము పీజీడీఎం కోర్సెస్ ఆఫర్ చేస్తాం, విచ్ ఆర్ ఈక్వలెంట్ టు ఎంబీఏ కోర్సెస్ ఆఫర్డ్ బై ద ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద కంట్రీ. పీజీడీఎం కోర్స్ అంటే మేము ఏఐసిటి అప్రూవల్ పొంది శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే పేరిటే మేము సర్టిఫికేట్ ఇస్తాము. ఆ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్. వీ హ్యావ్ బీన్ ఆఫరింగ్ దిస్ కోర్సెస్ ఫర్ ద లాస్ట్ 25 years and we have more than 3,500 to 4,000 students in various industries in the country and abroad. So this is the speciality of this institution. Okay. So in that way, MBA course has become a mandatory requirement for anybody to be successful in one's own life. Okay, అనిల్ గారు, అలాగే ఈ ఎస్ఎస్ఐఎం అనేది బ్యాక్గ్రౌండ్ ఏంటండి?
శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ శివశివాని గ్రూప్ అమ్మ. అంటే 1961లో చాలా హంబుల్గా స్టార్ట్ అయింది అనమాట. అంటే ఒక చిన్న స్కూల్గా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద వృక్షంలా తయారైంది. శివశివాని అంటే ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శివశివాని అంటే ఒక బ్రాండ్ అనమాట. ఒక మంచి క్వాలిటీ బ్రాండ్, రీజనబుల్ ఫీజు, ఒక మంచి ఫ్యాకల్టీతో కలిగి 1961లో మేము స్కూల్ స్టార్ట్ చేసాం. స్కూల్ బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసి తర్వాత వి మూవ్ ఆన్ టు కొంపల్లి వేర్ అవర్ హెడ్ క్వార్టర్స్ ఇస్. తర్వాత వి స్టార్టెడ్ ఎంబీఏ కాలేజ్ ఇన్ 1992. 1992లో స్టార్ట్ అయిన ఎంబీఏ కాలేజు. అట్లానే మాకు ఒక జూనియర్ కాలేజ్ ఉంది, తర్వాత ఒక డిగ్రీ కాలేజ్, జూనియర్ లేదు డిగ్రీ కాలేజ్ ఉంది. తర్వాత ఎంబీఏ మాత్రం బాగా ఎస్టాబ్లిష్ అయ్యి మీరు ఇంతకుముందు మీ ఇంట్రోలో ఇచ్చినట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీ స్కూల్స్ కింద అవతరించింది అనమాట. మా దగ్గర వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ మంచి డిమాండ్ ఉంది. పిల్లలు కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారనమాట. ఎవరైనా శివశివాని వైపు చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ యూనివర్సిటీ వేర్ మన పర్టికులర్ ఏరియా నుంచి కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారనమాట. అరుణాచల్ ప్రదేశ్ నుంచి, అండమాన్ నుంచి, యూపీ నుంచి, ఢిల్లీ నుంచి, అంటే వాళ్ళకి ఒక ఇండియన్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ ఫేమస్ బ్రాండ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ద లాస్ట్ 52 years అనమాట. అండ్ ఎంబీఏ ఈజ్ అవర్ కోర్సెస్ దట్ వి ఆఫర్. ఓకేనండి. కృష్ణమోహన్ గారు, అలాగే వాట్స్ ద డిఫరెన్స్ అండి పీజీడిఎంకి ఎంబీఏకు? ఈ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేవి మన దేశంలో 2 రకాలుగా ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఓకే. ఒకటి ఏమిటంటే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్ని కూడా ఎంబీఏని ఆఫర్ చేస్తాయి, ఎంబీఏ అనే డిగ్రీని అవార్డ్ చేస్తాయి. అటానమస్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా పీజీడిఎం అనే ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తాయి. యూనివర్సిటీ సిస్టంలో ఏమవుతుందంటే ద కోర్సెస్ ఆర్ రివైజ్డ్ ఇన్ ఫిక్స్డ్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. వేరేస్ అటానమీ ఇవ్వడంతో ఈ అటానమస్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఇండస్ట్రీకి ఏం కావాలి, ఇండస్ట్రీతో క్లోజ్గా ఇంటరాక్ట్ చేసుకుంటూ మాకు ఆ కోర్స్ కంటెంట్ మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ అనేది మాకు ఇస్తారు. ఏఐసిటీ ఏం చేస్తుందంటే కొన్ని మ్యాండేటరీ కోర్సెస్ ఇస్తుంది, కొన్ని ఆప్షనల్ కోర్సెస్ ఇస్తుంది. ఆ ఆప్షనల్ కోర్సెస్ మేము వీ డిజైన్ దెమ్, వీ చేంజ్ ద కంటెంట్స్ ఆఫ్ దోస్ కోర్సెస్ ఇన్ లైన్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఏమవుతుందంటే ఇవాటి రోజున ఏమి కావాలి అనేది మేము ఇమీడియట్గా ఆ చేంజ్ అనేది మా కోర్స్ కరికులంలో చేసి స్టూడెంట్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చే అటానమస్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎంబీఏ అనేటప్పుడు ఇండియాలో మనకి వినపడే పేర్లు ఐఐఎం వినపడుతుంది, ఎక్స్ఎల్ఆర్ఐ వినపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ రన్ ఆర్గనైజేషన్స్. సో వాళ్ళు పీజీడిఎంఏ ఇస్తారు, బట్ వీ ఆల్సో మేక్ ఇట్ యాజ్ ఈక్వలెంట్ టు ఎంబీఏ. సో బేసిక్గా డిఫరెన్స్ చెప్పాలంటే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఎంబీఏ ఇస్తాయి, అటానమస్ ఇన్స్టిట్యూట్స్ పీజీడిఎం ఇస్తాయి. రెండిట్లో ఏది బెటరు అని అడిగితే ఏది బెటరు అని చేసే కంటే విచ్ కోర్స్ ఈజ్ మోర్ క్లోజ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనేది మనం చూసుకోవాలి. నేను మీకు చెప్పిన ప్రకారం ఈ మార్పులు చేర్పులు ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా పీజీడిఎం కోర్సెస్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ చేస్తాయి కాబట్టి చేసే అవకాశం వాటికి ఉంటుంది. కాబట్టి వాటిలో చేరడం అనేది స్టూడెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బాగుంటుంది. అదేవిధంగా మా దగ్గర చేరిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద ఇండస్ట్రీ, బికాస్ ప్రతి ఏరియాలోనూ ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఆ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళని ఏ ఇండస్ట్రీ తీసుకుంటుందో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మేము తీసుకోవడం జరుగుతుంది, దాని ప్రకారం కోర్సెస్ మార్చడం జరుగుతుంది. కాబట్టి పీజీడిఎం కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ దట్ దే హ్యావ్ టేకెన్ ద రైట్ డెసిషన్. ఇంకోటమ్మా, జస్ట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ టు వాట్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ has said. Okay. Whether it is MBA or PGDM, there is absolutely no difference. అంటే ఒక యూనివర్సిటీ ఆఫర్ చేస్తే దాన్ని ఎంబీఏ అంటాం, ఒక బీ స్కూల్ ఆఫర్ చేస్తే దాన్ని పీజీడిఎం అంటాం. అంటే పీజీడిఎం చేసిన పిల్లలకి, ఎంబీఏ చేసిన పిల్లలకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆల్ దోస్ ఫెసిలిటీస్ విల్ బీ గివెన్. అంటే పిహెచ్డి చేయొచ్చు, ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ జాబ్స్లో రికగ్నిషన్ ఉంటుంది, ఐఏఎస్ అన్ని విధాలా ఉంటుంది. ఒకటి ఏంటంటే ద నామెన్క్లేచర్ వెన్ గివెన్ బై యూనివర్సిటీ ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ ఎంబీఏ, whereas once it is given by a private institute like ours it will be called a PGDM. మరి కరికులం డిఫరెన్స్ ఉంటుందండి? ఆ కరికులం డిఫరెన్స్ అంటే కరికులం డిఫరెన్స్ కూడా మాక్సిమం ఉండదమ్మా. ఓన్లీ థింగ్ అంటే కృష్ణమోహన్ గారు చెప్పినట్టు ఇంకా మోర్ అడ్వాన్స్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వీఆర్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ ద ఇండస్ట్రీ నీడ్స్. అవర్ ఎంటైర్ ఫోకస్ ఇస్ హౌ టు మేక్ ద స్టూడెంట్ గెట్ రెడీ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ హౌ టు ప్లేస్ హిమ్ అనమాట. అది మా కార్నర్ స్టోర్ అయినప్పుడు ఆల్ అవర్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ సచ్ ఎ వే దట్ హీ బికమ్స్ ఇండస్ట్రీ రెడీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మేము డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ స్టార్ట్ చేసాం. లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇంకా ఆఫర్ చేయట్లేదు, బట్ వీ సా దట్ సోషల్ మీడియా, మీరు చూస్తున్నారు ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లాంటివన్నీ రావడం వల్ల వి అండర్స్టూడ్ దట్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ న్యూయర్ కోర్సెస్ టు గెట్ ఇంట్రడ్యూస్. ఆ ఫ్లెక్సిబిలిటీ సార్ అన్నట్టు మా దగ్గర ఎక్కువ ఉంటుంది. వేరే యూనివర్సిటీలో పాప వాళ్ళు చేయాలనుకున్నా కూడా దే ఆర్ బౌండ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ విధంగా మాకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది.
అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ దేని వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారండి, ఎంబీఏ లేదా పీజీడీ? ఇప్పుడు మీకు మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇప్పుడు మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీఏ చేసినప్పుడు మాకు ఒకటే స్పెషలైజేషన్ అన్నమాట, మార్కెటింగ్. తర్వాత ఏంటంటే డ్యూయల్ స్పెషలైజేషన్స్ వచ్చాయి. డ్యూయల్ స్పెషలైజేషన్ అంటే మార్కెటింగ్ చేయొచ్చు, ఫైనాన్స్ చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ద డిమాండ్స్ ఆన్ ద ఎంప్లాయీస్ హయ్యర్. సో మేమేం చేస్తాం ఇప్పుడు వెరీ యూనిక్ గా మా యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటాం. వి ఆఫర్ ట్రిపుల్ స్పెషలైజేషన్ అన్నమాట. అంటే మార్కెటింగ్ చేయొచ్చు, ఫినాన్స్ చేయొచ్చు, హెచ్ఆర్ చేయొచ్చు అనమాట. సో వాడి జాబ్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ అవర్ ఫస్ట్ కోర్స్, పీజీడీఎం ఇన్ టీపీఎస్ అంటాం. అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తుంటే బ్యాంకింగ్ రంగంలో చాలా జాబ్స్ వస్తున్నాయి అనమాట. సో వీ హ్యావ్ ఎ స్పెషల్ పీజీడీఎం కాల్డ్ పీజీడీఎం ఇన్ బైఫాస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ అండ్ అలైడ్ సర్వీసెస్. అది కూడా ఒక ట్రిపుల్ స్పెషలైజేషన్, ఫైనాన్స్ లో ట్రిపుల్ స్పెషలైజేషన్. తర్వాత వీ హ్యావ్ ఎ పీజీడీఎం ఇన్ హెచ్ఆర్, మీరు కూడా చూస్తుంటారు. హెచ్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి వీ హ్యావ్ ఎ పీజీడీఎం ఇన్ మార్కెటింగ్. అదే కాకుండా రీసెంట్లీ వి ఇంట్రడ్యూస్ ఈవెన్ పీజీడీఎం ఇన్ గ్లోబల్ బిజినెస్. అంటే ఎవరైతే మన ఇండియాలో చదువుకుని వేరే కంట్రీలోకి వెళ్ళి మేము బాగా పనిచేయాలనుకుంటున్నాం, వేరే కంట్రీలో కూడా వీ వాంట్ టు షైన్ అన్న వాళ్ళ కోసం పెడుతున్నాం. అట్లా మాకు 5 వెరీ డిఫరెంట్ అండ్ వెరీ వెల్ డిఫైన్డ్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, సరే అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కార్తీక్ హైదరాబాద్ నుంచి. కార్తీక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. ఓకేనండి. సో అలాగే అనిల్ గారు, మీరు ఇంకా ఈ ఎస్ఎస్ఐఎం నుంచి ఇంకా వేరే డిఫరెంట్ కోర్సెస్ ఏమైనా ఆఫర్ చేస్తున్నారా అండి? అవును అమ్మా, మాకేంటంటే ఎస్ఎస్ఐఎంలో వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ మోర్ టు బి ఆఫర్డ్ అనమాట. అంటే అందరూ ఆఫర్ చేయడానికన్నా మాకు ఎక్కువ ఆఫర్ చేయాలి ఉంటుంది అనమాట. సో రీసెంట్ గా వన్ ఆఫ్ అవర్ ఇనిషియేటివ్ వాస్ పీజీడీఎం చేసిన తర్వాత ఏంటి. ఆ విధంగా ఏమనుకున్నాం అంటే పీజీడీఎం అయిపోయిన వాళ్ళకి ఒక ఫారిన్ వెళ్ళడానికి, ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి కూడా మా దగ్గర ఫెసిలిటీ ఉందన్నమాట. అంటే వీ హ్యావ్ టైప్స్ విత్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ అరౌండ్ ద వరల్డ్. సో మా దగ్గర పీజీడీఎం ఫినిష్ చేసేసి ఆ వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా వాళ్ళకి ఆ ఫారిన్కి వెళ్ళి ఆ ఫారిన్ కంట్రీలో చదువుకుంటాం అన్న కోరిక కూడా తీరుతుంది. మా దగ్గర పీజీడీఎం చేసి దే కెన్ అగైన్ డూ ఎన్ అదర్ అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ. దట్ ఈస్ ఎ న్యూ ఇనిషియేటివ్. అలాగే ఈ ఎంబీఏ పీజీడీఎం చేస్తూనే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. దాంట్లోనే వాళ్ళకి బాగా స్టైఫండ్స్ కూడా ఉంటాయి. సార్ వాజ్ అవర్ ప్లేస్మెంట్ డైరెక్టర్. సార్ విశేషంగా కృషి చేశారనమాట. అంటే ఆయన అంటే ఏంటంటే ఒక 6 weeks కనుక మా స్టూడెంట్స్ కనుక ఇండస్ట్రీలో ప్లేస్ చేస్తే వాళ్ళకి స్టైఫండ్ రావాలన్నమాట. సార్ సాట్ టు దట్ వెరీ గుడ్ స్టైఫండ్స్ ఆర్ ఆఫర్డ్. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే అమ్మా, మనం రియల్ గా సీరియస్ గా మనకు మంచి ప్రాజెక్ట్ చేస్తే ఆ కంపెనీ వాడు మనకి జాబ్ ఇస్తాడనమాట. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే 10 minutes లో మిమ్మల్ని జడ్జ్ చేయడం ఈజీయా, లేకపోతే మీరు 6 వారాలు అక్కడ పని చేస్తే ఆ 6 వారాల్లో ఇంకా బాగా జడ్జ్ చేస్తాడనమాట. సో 30 to 40% ఆఫ్ అవర్ ఇంటర్న్షిప్స్ విల్ చేంజ్ ఇన్ టు జాబ్ ప్లేస్మెంట్స్ అనమాట. సో దట్స్ అట్రాక్షన్. ఒక బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ కెరీర్ టైమ్స్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ఆనందం, ఆరోగ్యమే జీవితం. ఆరోగ్యకరమైన ఆనందమయ జీవితానికి ఏబీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంతో ఆరంభం. ఏబీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం పంచకర్మ చికిత్సలో సాటిలేని చికిత్సాలయం. ఇప్పుడు తెలిసిందా ఆరోగ్యకరమైన జీవన రహస్యం? ఏబీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం 9912347026 9912347826. కొట్లాట కోసం 100 కోట్లు వృధా. ఇలా ఢీకొట్టడం అధికార విపక్షాలకు సరదానా? జనానికి వీళ్ళ జవాబుదారీ ఇదేనా? దేశం నిర్వేదంతో చూస్తుండగా పార్లమెంటులో జరుగుతున్నదేంటి? బిగ్ స్టోరీలో. ట్రేడింగ్ లో మీరు రాణించలేకపోతున్నారా? మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ గా ఎదగాలనుకుంటున్నారా? ట్రేడింగ్ ను కెరియర్ గా ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసమే HMTV నిర్వహిస్తోంది టెక్నికల్ అనాలిసిస్ వర్క్ షాప్. లైవ్ మార్కెట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో స్టాక్స్, కమోడిటీస్, కరెన్సీ ఏదైనా సరే మీకు మీరే అనలిస్ట్ల బండి. మార్కెట్ ఏదైనా లాభాలను ఒడిసి పట్టుకోండి. వివరాలకు సంప్రదించండి 9553586110 TA workshop@hmtv.in.
వెల్కమ్ బ్యాక్. కృష్ణమోహన్ గారు, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? there are so many components of selecting a student. Basic requirement మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా 50% graduation లో that graduation can be in science, arts, engineering, commerce. ఇప్పుడు ఇవాళ రోజున BBA ట్రెండ్ కూడా చాలా బాగుంది. BBA స్టూడెంట్స్ ఇది ఒక డెస్టినేషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద బేసిక్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్. A graduate is eligible to take admission in Shiv Shivani, and he has to or she has to complete get good scores in CAT, MAT, XAT, ATME, Atma antaru, Atma, and we are accepting the scores of ISET also, the local state government's qualifying examination. So our intention then adi ayin tarvata register cheskunna tarvata there will be a very stringent process of selecting a student. It is not that you register and you get a seat here. He has to pass another three gates. We call them 3 different gates. The first gate is we have a formal discussion with the student to understand the attitude of the student. Is it just a fad that he wants to join a PGDM course, or has he got that burning desire that he wants to do something? So the desire is more important. So we will be more fortunate if we get a student who has got fire in the belly. సో అది మేము ఇన్ఫార్మల్ కన్వర్జేషన్లో చూస్తాము. అదైన తర్వాత వీల్ గివ్ దెమ్ ఎ ప్యాసేజ్, వీల్ గివ్ దెమ్ ఎ టాపిక్ అండ్ ఆస్క్ దెమ్ టు రైట్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ ఆన్ దట్. దెన్ వీ కండక్ట్ ది స్టూడెంట్ హ్యాస్ టు గివ్ ఎ ప్రెజెంటేషన్ అండ్ దెర్ విల్ బి గ్రూప్ డిస్కషన్. ఇదంతా అయిన తర్వాత దెన్ వీ విల్ ఆల్సో కన్సిడర్ మెనీ ఇష్యూస్. అంటే వీ ఫోకస్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, యాటిట్యూడ్, నాలెడ్జ్ అండ్ స్కిల్. ఇవి ఉన్నవాళ్ళ అని చూడం మేము, ఇవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ లేదా అని చూసి వాళ్ళకి మేము అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్ ఏ విధంగా అయితే మంచి బీ స్కూల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడో, బీ స్కూల్ కూడా ఒక మంచి స్టూడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మా ఎలమ్నీని కానీ మా కరెంట్ స్టూడెంట్స్ని కానీ మీరు చూసినట్టయితే ద వాల్యూ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ లైస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. దే ఆర్ స్టాండింగ్ గ్యారంటీ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ద స్కూల్. సో మేము ఈ విధంగా అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై ఉండాలి, తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి అడ్మిషన్కు, తర్వాత మేము పెట్టే 3 స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 అయిన తర్వాత వాళ్ళకి మా ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ దొరుకుతుందండి. దిస్ ఈస్ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్స్. ఓకేనండి. కాలర్ రెడీగా ఉన్నారు, ప్రసాద్ ఆదూరు నుంచి. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మేము అన్ని మాట్లాడమ్మా బాబు. చెప్పమ్మా, వింటున్నామా? హలో, చెప్పండి ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్తో మాట్లాడాలనుకున్నాం, అనిల్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. మా అబ్బాయి మీ దాంట్లో చదువుతున్నాను సార్. ఏం చేస్తున్నా? మా అబ్బాయి ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా చేసేసాడు. అది 7 పాయింట్స్ అన్నాడు. ఎన్ని మార్కులు వస్తుంది సార్ అది 10 పాయింట్స్ అంటే 7 CGPA అండి. అంటే 7 out of 10 అంటే 63 to 64% మార్క్స్ అన్నమాట. బాగుంది, ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకుంటే బెటరు సార్. మీ వాడికి 63, 64 వస్తుంది అంటే బాగుంది. ఒకవేళ 7.5, 7.7 CGPA చేస్తే ఇంకా బెటర్. బట్ 7.0 CGPA కూడా మంచిదండి. మోస్ట్ గుడ్ కంపెనీస్ విల్ ఆస్క్ ఫర్ 7 CGPA. 7 తెచ్చుకుంటున్నాడంటే బాగా చదువుతున్నట్టే లెక్క. రైట్ అండి. సో అనిల్ గారు, అలాగే ఒక గుడ్ ఎంబీఏ స్టూడెంట్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటండి? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు చాలా మంది ఈ ఎంబీఏని నార్మల్ డిగ్రీస్ తో కంపేర్ చేస్తుంటారు అనమాట. అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ సరిపోతుంది, అలా కాదనమాట. ఇదేంటి, ఎంబీఏలో ఏంటంటే యూ నీడ్ హ్యావ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే రేపు వీడు మేనేజర్ అయిన తర్వాత కూడా ఒక గ్రూప్ తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత అలానే అడాప్టబిలిటీ అనమాట. అడాప్టబిలిటీ అంటే ఏ జాబ్ ఇచ్చినా చేయగలం. ఫ్లెక్సిబిలిటీ, అలానే ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ థియరీ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ మన డిగ్రీ వరకు లాగా రోట్ టీచింగ్ ఏ ఉండదు. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచింగ్ వేర్ హీ హాస్ టు ఛాలెంజ్ హిమ్సెల్ఫ్ అనమాట. అంటే కేస్ స్టడీ ఇస్తాం, ఒక కేస్ స్టడీ ఇచ్చి ఆ కేస్ స్టడీలో క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ ట్రెడిషనల్ సిస్టమ్ ఏంటంటే మన క్వశ్చన్ అడగగానే వాళ్ళు ఆన్సర్ చెప్తారు, అలాగదనమాట. వాడే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. ఆ క్వశ్చన్స్ కూడా క్లారిటీ ఉండదు. వాట్ వీ టెల్ దమ్ ఈస్ బిజినెస్ వరల్డ్ లో కూడా అంతే.
నథింగ్ విల్ బి దేర్ బి వెరీ క్లియర్లీ డిఫైన్డ్ అనమాట. ఇక్కడ ఏంటంటే విత్ వెరీ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఈ షుడ్ బి ఏబుల్ టు మేక్ డెసిషన్స్ అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్ అనమాట, అండ్ ఎబిలిటీ టు గెట్ ఆన్ ఇన్ గ్రూప్స్, అండ్ ఎబిలిటీ టు వర్క్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ అనమాట. టైం మేనేజ్మెంట్ ఇట్లాంటివి నేర్పిస్తాం అనమాట. సో దట్ వెన్ ఈస్ గోస్ టు ఇండస్ట్రీ హీస్ రెడీ టు టేక్ అప్ వాట్ ఎవర్ ఛాలెంజెస్. ఫైన్ అండి. సో కృష్ణమోహన్ గారు, అలాగే టీచింగ్ మెథడాలజీ ఏ విధంగా ఉంటుందండి SSIMలో? ఇప్పుడు ఒక మేనేజర్గా తన కెరీర్ పర్సూ చేద్దాం అనుకున్నవాడు he should be able to communicate. He should be able to communicate and he should be able to understand the problem, find out alternatives to the problem and evaluate the alternatives that he has enlisted and implement the plan that he has devised. So మా టీచింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టూడెంట్ సెంట్రిక్ ప్రాసెస్, అంటే ఇట్ ఈస్ మోర్ స్టూడెంట్ డ్రివెన్. We as teachers, we guide them, we show them the light of wisdom to travel the way in which they want, because we wanted students to have their own perspective about a concept. What Dr. Anil garu chepparu, we take up case studies. Aa case study ela untundante we don't know, the case is very good, simple about a company. The student has to identify what could have been the problem in that particular case. Problems anevi eduruga kanapadavu, so student should be able to identify the problem and see, okay, ఇది ఇలా జరిగింది ఆర్గనైజేషన్లో, ఇంకో రకంగా జరుగుంటే ఎలా ఉండేది అనే ఒక ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ని ప్రతి స్టూడెంట్ కూడా ఊహించగలిగి ఉండాలి. సో దే షుడ్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్, ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ అండ్ పవర్ ఆఫ్ కన్వర్టింగ్ హిస్ వాట్ ఎవర్ హీ హస్ విజువలైజ్డ్ ఇంటూ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ పుట్టింగ్ ద యాక్షన్ ఇంటూ ప్లేస్ అండ్ ఎన్షూరింగ్ దట్ హిస్ టీమ్ వర్క్స్ ఫర్ దట్ పర్టికులర్ ప్లాన్ దట్ హీ హస్ డివైజ్డ్. సో ఈ దృక్పథంతోనే మా ట్రైనింగ్ మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ అంతా కూడా ఉంటుంది. అది మీరు మా క్లాస్ చూస్తే ఏదో కన్వెన్షనల్గా బోర్డు దగ్గర నుంచుని ఫ్యాకల్టీ మాట్లాడడం, పిల్లలందరూ కూర్చుని ఏదో రాసుకోవడం అట్లా ఉండదు. కొన్ని డిస్కషన్స్ అయితే ఇట్ రిజెంబుల్స్ లైక్ ఏ ఫైట్. ద స్టూడెంట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ దే ఆర్గ్యూ, కౌంటర్ ఆర్గ్యూ అండ్ వీఆర్ దేర్ టు ఫెసిలిటేట్. ఇట్స్ రియల్లీ, మేము 6 hours కంటిన్యూస్గా టీచ్ చేసినా కూడా ఒక రకమైన ఎనర్జీతో బయటకు వస్తాం. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రాసెస్ we incorporate in our teaching methodology. రైట్ అండి. కాలర్ రెడీగా ఉన్నారు, వెంకటేష్ తూప్రాన్ నుంచి. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, సార్ మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి బాబు. సార్ మా అబ్బాయి ఇప్పుడు BBA ఫైనల్ ఇయర్ చేస్తుంది సార్. ఓకే. మాది కలకల్ విలేజ్. అయితే మాకు 2 డౌట్స్ సార్. PGDM చేయడానికి మన ఎగ్జామ్ రాయన్నా? అవునండి. అవును, క్యాట్ చెప్పండి సార్. ఇంకొకటి, అయితే టీవీలో ఎస్పీ జైన్ నజం ఉంది అని బాంబే అక్కడక్కడ చూస్తుంది సార్, బెంగళూరు అని. నేనేమన్నా శివశివాని ఆల్రెడీ మనకు దగ్గర ఉంటది, మంచిగా ఉంటుందని మా అబ్బాయికి చెప్పడం జరుగుతుంది సార్. అయితే ఒకసారి అందుకే తెలుసుకున్నామని టీవీలో చూసి కాల్ చేస్తున్నాం సార్ మీకు. నేను 2 విషయాలు చెప్తానండి. నేను ఇప్పుడు డైరెక్ట్ గా నేను మీతో మాట్లాడతాను. మీరు ఎట్లాగో తూప్రాన్లో ఉంటారు కాబట్టి శివశానికి రండి, మమ్మల్ని కలవండి. వాళ్ళకి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అనమాట. బాంబేకి వెళ్ళాల్సిన పని లేదు, పూణేకి వెళ్ళాల్సిన పని లేదు. శివశివన్ ఈజ్ ఎ సాలిడ్ ఇన్స్టిట్యూట్. మీకు బాంబే, పూణేలో దొరికిన దానికన్నా బెటర్ ఇస్తాము అండ్ ఎట్ ఎ మోర్ రీజనబుల్ ఫీజు. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, రండి, శివశివానికి రండి, మాతో మాట్లాడండి. వీ విల్ సీ దట్ యువర్ సన్ గెట్స్ ఎ వెరీ గుడ్ MBA అండ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఫైన్ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి. సుబ్రహ్మణ్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీ డౌట్ ఏంటో సర్స్ చెప్పండి. నేను BBA చేయాలనుకుంటున్నాను. వాటి కాలేజ్, మంచి కాలేజ్ ఏది, ఎలాంటి కాలేజ్ తెలియటం లేదు, అందుకే కాల్ చేశాను. కాలేజీ మంచి కాలేజా కాదా అని చూసుకోవడం ఒక ఎత్తు, మీరు BBA ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు అని ఆలోచించడం ఒక ఎత్తు. మీకు కనుక కమిట్మెంట్ ఉంటే కాలేజ్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్, right? But post graduation level you should definitely go to a college which can offer the specialized course in a specialized way. So college is not an issue. Only thing is your conviction. BBA తో ఆపేద్దాం అనుకుంటున్నారా, లేదా BBA తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మీరు విజువలైజ్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకుంటే then definitely you can have a solution about in which college you want to join. So graduation level లో అంత తీక్షణంగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. బట్ PG లెవెల్కి వచ్చేటప్పటికి మాత్రం ద కాలేజ్ దట్ యూ సెలెక్ట్ విల్ డెఫినెట్లీ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అండ్ కెరియర్. అండ్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, శంకర్ హైదరాబాద్ నుంచి. శంకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్. మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం నేను ఆల్రెడీ నో అబౌట్ శివశివాని, బట్ వన్ ఆఫ్ మై యంగర్ బ్రదర్ వాంట్స్ టు జాయిన్ దట్. సో డాక్టర్ అనిల్ గారు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంది, నేను అడగొచ్చా లేదా కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది? అడగండి. సార్, డాక్టర్ అనిల్ గారు ఐ ఆల్రెడీ నో అబౌట్ శివశివాని.
సో ఇక్కడ అల్యూమినై నెట్వర్క్ స్ట్రాంగ్ అని విన్నాను నేను, ఆల్రెడీ కొంతమంది ద్వారా తెలిసింది. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్? కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్ సార్? అంటే అల్యూమినై మంచి క్వశ్చన్ అడిగారు శంకర్ గారు. అల్యూమినై కనుక స్ట్రాంగ్ గా ఉంటే వేరియస్ కనెక్ట్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్ స్టూడెంట్ మన ఓన్ సీనియర్ ఏదైనా ఆర్గనైజేషన్ ఉన్నాడు అనుకోండి, హీ విల్ హెల్ప్ అస్ ఇన్ ఇంటర్న్షిప్. వీ కెన్ కాల్ దెమ్ ఫర్ గెస్ట్ లెక్చర్స్, దే కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ ప్లేస్మెంట్స్. సార్ ఇంతకుముందు అన్నట్టు మన జీడిపిఐ ప్రాసెస్ లో కూడా మనం అల్యూమినైనే పిలుచుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ బ్యాంక్ ఉంది హెచ్డిఎఫ్సిలో ఒక 200 శివశివాని స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో సపోజ్ మనం ఒక బ్యాంక్ లో జాయిన్ అయ్యాము, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, సమ్ ఆఫ్ ద సీనియర్ మేనేజర్స్ విల్ బి అవర్ ఓన్ స్టూడెంట్స్ అనమాట. అల్యూమినై స్ట్రెంగ్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్యూమినై ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బెటర్ ఫర్ ద కాలేజ్. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ అల్యూమినై ఆఫ్ శివశివాని హస్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. నేను కాలిఫోర్నియాకి వెళ్ళాను, అక్కడ కూడా నాకు శివశివాని స్టూడెంట్స్ కనిపించారు అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్ టు గో టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సీ అవర్ ఓన్ శివశివాని స్టూడెంట్స్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాలేజ్ ఈస్ ఇట్స్ అల్యూమినై అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ అల్యూమినై నెట్వర్క్. ఫైన్ అండి. సో అలాగే కృష్ణమోహన్ గారు, అల్యూమినీ గురించి కాకుండా ఇంకా మిగతా ఏమైనా స్ట్రెంగ్స్ ఏంటండి? నిజంగా స్ట్రెంగ్స్ చెప్పుకుంటూ పోతే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ లో అవ్వదండి. బట్ స్టిల్ ఐ విల్ టాక్ అబౌట్ ద కోర్ స్ట్రెంగ్స్ ఆఫ్ ద ఆర్గనైజ్ ఇన్స్టిట్యూషన్. నెంబర్ 1, ద లెగసీ శివశివాని. SSIM అనేటప్పటికీ ఇఫ్ యూ సీ ద నేమ్ SSIM, మై స్టూడెంట్ సేస్ yes I am there. Okay. So you can put it like that. So SSIM means yes I am there. So my student is there wherever there is a problem. My student is there wherever there is an opportunity. So that is one. So we train the students like that. Number 2, the strong alumni network, which cannot be ruled out because the alumni plays lot of different roles in the strength to strengthen the organization. That is one. Strong industry connect, because more 6th trimesters lono there will be 6 opportunities for the students to interact with the experts from industry in terms of term and viva. అంటే వీళ్ళకి ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా ఒక జాబ్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఒక ఎక్స్పర్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీతో ఏ విధంగా ఇంటరాక్ట్ చేయాలి అనేది మేము చాలా ఫోకస్ చేస్తూ ఉంటామండి. ద ఇంటరాక్షన్ విత్ ద ఇండస్ట్రీ యూ కెన్ సే ఇస్ ద బెస్ట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. దట్ ఈస్ వన్. ద కరికులం విచ్ ఈస్ మోర్ industry friendly, and of course the faculty, and above all the students who are doing miracles in the industry. So you just check any of the students and you see their growth, and you can say that the Shivashivani is the best option for their PGDM programs. So బిఫోర్ ఒకటి యాడ్ చేసాము. మా దగ్గర వణుకుతూ చాలా లో ఇన్ కాన్ఫిడెన్స్ పిల్లలు వస్తారు. 2 years తర్వాత చూస్తే వాళ్ళు ఆశ్చర్యం వేస్తున్నారు, వీళ్ళు ఎంత యాక్టివ్ గా ఇంత స్ట్రాంగ్ గా. వాళ్ళే 1 year తర్వాత వచ్చి మాకే లెక్చర్లు ఇచ్చేస్తుంటారు అనమాట. సో అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఫైన్ అండి. సో SSIM ప్రోగ్రామ్ లో మీ ఇన్స్టిట్యూట్ నుంచి PGDM కోర్సెస్ అలాగే MBA కోర్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. స్టే ట్యూన్ టు HMTV. సమయానికి ఆదుకున్న మా నేస్తం కపిల్ చిట్స్. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. కొట్లాట కోసం 100 కోట్లు వృధా. ఇలా ఢీకొట్టడం అధికార విపక్షాలకు సరదానా? జనానికి వీళ్ళ జవాబుదారీ ఇదేనా? దేశం నిర్వేదంతో చూస్తుండగా పార్లమెంటులో జరుగుతున్నదేంటి? బిగ్ స్టోరీలో ప్రవాహం లాంటి ప్రసంగం. ఊపు తెచ్చే ఉపన్యాసం. శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కదిగిన కండరాల్లో నుంచి ఒక్క మాట కదిలిస్తుంది. అంతతో గత్వా నయా భారత్ బనానా.
ఉత్సాహానికి ఊపిరిలూదుతుంది. నోరు పెగలని రోజులు పోయాయి. ఏం మాట్లాడతాను స్టేజ్ మీదకి వెళ్ళి ఇంతమంది ముందు అనుకున్నాను. కాళ్ళునికే కాలం మారింది. స్టేజ్ పైన రావడానికే చాలా భయంగా ఉండేది. ఇప్పుడిక ఉద్వేగం పంచే మాటలు, 4000 మందిలోనైనా మాట్లాడగలుగుతాననే నమ్మకాన్ని ఇచ్చింది వక్త. ఉత్తేజం పెంచే చణుకులు. ఇంత కాన్ఫిడెన్స్ గా నేను మాట్లాడతానని నాకు తెలియదు. వక్తకి రండి, వేదిక మీద విజేతల బండి. గొప్ప వక్తనవుతానన్న నమ్మకం పూర్తిగా నాలో కలిగింది. వక్త మీ కంఠాన్ని సవరిస్తుంది, మీ నాయకత్వానికి గొంతునిస్తుంది. లీడర్ మస్ట్ హ్యావ్ కరేజ్ టు టేక్ డిసిషన్. హెచ్ఎంటీవీ కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం. వక్త. ఫోన్ నంబర్ 9553586062. అమ్మా బయలల్లి నాదో నాయనా తల్లి